సంతానం లేని వాళ్ళ దగ్గర సంతానం గురించి వ్యాఖ్యానించకండమ్మా. చాలా బాధపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. నాకు ఫోన్లు చేస్తున్నారు, మీరు చెప్పండి ఈ విషయం. కనిపించగానే ఇంకా పిల్లలకి అలగల అక్కడ కదిరి పక్కన బెదిరని ఉంది, వెళ్ళకపోయావా? అక్కడ పొర్లుతాండ. ఇప్పుడు దట్టిపై ఏం చేస్తారమ్మా? ఒక్క మోతి పిండి అక్కడ కొడతా, నువ్వు బాధ్యత వహిస్తావా? ఆవిడ సుఖంగా ఉంది, ప్రాణానికి సంతానం లేకుండా. ఎందుకు ఆవిడ దెప్పుతున్నావు ఊరికే? అసలు మన వ్యధోబుద్ధి ఏమిటి అంటే, మనకి డబ్బు ఉంటే డబ్బు లేని వాడిని దెప్పుతాం, మనకి అందం ఉంటే అందం లేని వాళ్ళని దెప్పుతాం, మనకి సంతానం ఉంటే సంతానం లేని వాళ్ళని దెప్పుతాం. మన పిల్లలకి చదువు బాగా వస్తే ఎవరి పిల్లలకి చదువు బాగా లేదో వాళ్ళ ఇంటికి ఛార్జీలు పెట్టుకుని వెళ్లి మళ్లీ దెప్పుతాం. దీన్ని శాడిజం అంటారు, పైశాచిక ఆనందం అంటారు. వాళ్ళకేదో వాళ్ళ పరిస్థితి వాళ్ళది, వాళ్ళకి లేదు. మనం ఎందుకనాలి ఆ మాట? ఎవరి దగ్గర ఏది లేదో అదే మాట్లాడితే ఎలాగండి? మన బుద్ధి ఎందుకు ఇలా పనిచేస్తుంది? అహంకారం. నాకుంది, వారికి లేదు. ఆక్షేపించడం ద్వారా ఆనందం పొందుతున్నాం. ఇది మంచిదో కాదో మీరే నిర్ణయించుకోండి. అందుకే షుగర్, అందుకే బీపీ. ఇప్పుడు లేని విషయాలు మాట్లాడతాం. ఉన్న వాటినే మనం ప్రశంసిస్తే వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం, సమాజం అంతా బాగుంటుంది.